బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2 నెలల క్రిందట రోడ్ నిర్మాణం చేశారు. ఆ రోడ్డుపైన నిర్మాణ వ్యర్థాలు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వ్యర్థాలు, చెత్తా చెదారం వల్ల దుర్గంధంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వెనకాల ఇటీవల జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కొత్తగా ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే ఈ రోడ్డుకు సంబంధించిన నిర్మాణ వ్యర్థాలను మాత్రం అధికారులు గుట్టలుగా తొలగించకుండా ఇక్కడే ఉంచారు. అయితే దీనివల్ల ఇక్కడ ఉన్న స్థానికులు, కాలనీవాసులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన స్థానికులు మనతో పాటే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి వాళ్ళ అంటే ఈ నిర్మాణ వ్యర్థాల వల్ల వాళ్ళకు పడుతున్న ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇది తీయడం పోకోవడం వల్ల మాకు ట్రాఫిక్ జామ్ మెయిన్గా అవుతుంది. ప్లస్ ఇక్కడనే చెత్త అంతా తీసుకొచ్చి ఇన్నే పెడుతున్నారు. మాకు అంతా స్మెల్ వస్తుంది బాగా. మాకు చాలా ఇబ్బంది. 1-2 వెహికల్స్ పాస్ అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది మాకు. మళ్ళీ 2 months పైన అయిపోతుంది. ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ కూడా చేసినాం, కానీ ఎవరు వచ్చి పట్టించుకునేటోళ్ళు అయితే ఎవరు లేరు. ఇట్లా చెత్త తీయడానికి వచ్చే వాళ్ళతో కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నా సరే వాళ్ళు కూడా ఏం చేయట్లేదు, ఖాళీ చెత్త తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్పితే మా ప్రాబ్లమ్స్ అన్నీ అయితే పట్టించుకుంటలేదు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా అట్లా మ్యాక్సిమం 2 months దగ్గర అయిపోతుంది. వేసేసారు. మేమే యాక్చువల్లీ పక్క రోడ్డు మీదకి వేస్తే మేమే కొంతమందిని పెట్టి పక్కగా దొబ్బించినాం. లేదంటే ఇంకా రోడ్డు కూడా ఓపెన్ కాకపోతుండే. అది ఒక 15 days ఏమవుతుంది మేమే పక్కకి నెట్టించుకున్నాం. 15 days నుంచి కూడా మేము కంప్లైంట్ ఇస్తున్నా సరే అవి కూడా తీసుకొని వెళ్తలేదు. అది మా ప్రాబ్లం. తొందరగా తీసే మాకు చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం అంతే. మరికొంతమంది స్థానికులు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకున్న क्या हुआ मैडम? अच्छा इसके बारे में पूछ रहे हैं? अरे इसका तो पूछो ही मत, एकदम जीना मुश्किल हो गया हम लोगों का. ठीक है, ये जो पूरा देखो यहाँ मेरा सामने शॉप है, इधर दिख रहा आपको? पूरा मक्खियाँ मच्छरा इतना भर जा रहे, कचरा डाल रहे लोग. मना करे तो भी कोई मानने को तैयार नहीं. सफाई करने वाले कभी के आते हैं, आके डेली साफ करके जाना. इधर पहली बात तो कचरा डालना ही नहीं. इसकी वजह से बहुत परेशान है हम लोग. कस्टमर भी आते तो बोलते ये कैसा गंदी जगह पे है, आप यहाँ से शॉप चेंज कर दो, ये कर दो. कैसे जाते हम लोग? बहुत प्रॉब्लम है मैडम. जरा ध्यान रखो इसके लिए. जरा गवर्नमेंट को बोलो जी, ये जीएचएमसी वाले भी जरा ध्यान रखें, करें इसको. కదా. అయితే 2 నెలల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టిన తర్వాత దానికి సంబంధించిన నిర్మాణ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడే ఉంచడంతో మొత్తం కూడా ఇక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీవాసులు చెప్తున్నారు. అనారోగ్య సమస్యలే కాకుండా ఇక్కడ ఇరుకైన రోడ్ అంటే ఆ చెత్త కుప్పలు, నిర్మాణ వ్యర్థాల వల్ల రోడ్డు ఇరుకుగా అయింది. అంటే వాహనదారులకు రాకపోకలు సాగించేందుకు వాహనదారులు కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇదివరకే దీనికి సంబంధించి ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని అయితే కాలనీవాసులు వాపోవడం జరుగుతుంది. చూడొచ్చు మొత్తం కూడా నిర్మాణ వ్యర్థాలు, చెత్త కుప్ప మొత్తం ఒక డంపింగ్ యార్డ్ అయితే ఇక్కడ తలపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంట్రాక్టర్ కానీ, తర్వాత జిహెచ్ఎంసీ ఇంజనీర్ కానీ, పర్యవేక్షణ చేయాల్సిన జిహెచ్ఎంసీ ఇంజనీర్ కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఉన్న కాలనీవాసులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే ఈ నిర్మాణ వ్యర్థాలను ఇక్కడ నుంచి తొలగించాలని అయితే అధికారులను కాలనీవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ గోవర్ధన్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.